మంచినీరు కావాలి. అంతా మంచే కోరుకుంటున్నప్పుడు ప్రజాస్వామ్యం మనకిచ్చిన ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకుందాం. మంచి వారినే మన నాయకులుగా ఎన్నుకుందాం. భారతదేశాన్ని రక్షించుకుందాం. భావి భారత పౌరులకు మరింత మంచిని అందజేద్దాం. ఓటు హక్కును వినియోగించుకుందాం. జై ప్రజాస్వామ్యం. ఓకే, నమస్కారం సార్. నేను మన హెల్త్ ఇండియా రాజేంద్ర రెడ్డిని మాట్లాడుతున్నా. ఈ ఒక 60 రోజులు అంటే ఒక దగ్గర ఒక 50 రోజులు రాజకీయ పరిణామాలు చూసుకుంటే అన్ని పార్టీలు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల కోలాహలం, దాన్ని మనం ఒకసారి మాట్లాడుకోకుండా కొద్దిసేపు తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే బేసిక్గా మనం కరీంనగర్ వేములవాడ రాజన్న గుడికి వెళ్ళాలంటే భయపడేటువంటి ప్రజాప్రతినిధులు, ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు మన ప్రధాని ఫస్ట్ అంటే 75 సంవత్సరాల్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వేములవాడని సందర్శించడం జరిగింది. కానీ వేములవాడ అంటే అందరికీ రాజన్న కోపానికి వస్తాడు, పదవి పోతుంది అనేది ఒక పద్ధతి అనేది వస్తుంది ఇన్ని రోజుల బట్టి. మరి ఇప్పుడు అది ఏం జరగబోతుంది ఒకసారి చెప్పగలరు? ఇప్పుడు రాజకీయ నేతలన్నా సినిమా స్టార్లన్నా వాళ్ళకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అలాగే అనుకోకుండా మన ప్రాంతంలో ఉన్న వేములవాడ రాజన్న పైన కూడా నెగటివ్ సెంటిమెంట్ ఉంది. అది ఇప్పటిది కాదు, గత 75 సంవత్సరాలుగా వస్తూనే ఉంది. రాజకీయ నాయకులు పదవిలో ఉండి రాజన్న దర్శనాన్ని చేసుకుంటే వాళ్ళు మళ్ళీ పదవిలోకి రారు అనే నానుడి ఉంది. అలాగే కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు. నాయకులు కూడా అలాగే ఫాలో అవుతూ అటు ఛాయలకే రావడం లేదు. కానీ ఇటీవల ప్రధాని మోడీ ధైర్యంతో, ఒక దైవ భక్తితో ఈశ్వరుని కృప ఉండాలని భారతదేశ ప్రధాని హోదాలో వచ్చి ఎలక్షన్లలో గెలవాలని ఆశీస్సులు తీసుకున్నారు. కానీ ఇక్కడ ఈ చోటు మహిమన లేకుంటే ఏమిటో వాటి గురించి వివిధ రకాలుగా కొన్ని సెంటిమెంట్లు వస్తూనే ఉన్నాయి. గతంలో కొందరు సీఎంలుగా పనిచేసిన వారు ఈ స్వామిని దర్శించుకున్న వెంటనే పదవి కోల్పోవడం, వాళ్ళ పదవిలోకి రాకపోవడం కూడా జరిగింది. ఇలాగే చెప్పుకుంటూ పోతుంటే చాలానే ఉన్నాయి. కానీ అది సెంటిమెంటా లేకుంటే ప్రజల ప్రభావమా ఏమో ఇంతవరకు తెలియటం లేదు. సార్, మీరు అన్నట్టు సెంటిమెంటా లేకపోతే ప్రజల కోరికనా లేకపోతే దేవుడి కోరికనా, దేవుడి మహిమనా అనకుండా, మరి ఇంత మన ప్రధాని పివి నరసింహారావు కూడా మన కరీంనగర్ జిల్లా వాసి, ఆయన కూడా హోదాలో ఉన్నప్పుడు వెళ్ళలేదు, ఏ ప్రధాని వెళ్ళలేదు. మరి ఆ నానుడి ఎందుకు వచ్చింది? ఆ భయం ఎందుకు? అది దానికి ఆధారాలంటూ ఏమీ లేవు, ఒక విశ్వాసాలే. నెగటివ్ సెంటిమెంట్ అన్నాను కదా ఇందాక, ఆ నెగటివ్ సెంటిమెంటే ఉంటుంది. కానీ ఏదైనా మంచి జరిగితే మంచి అని కోరుకుంటారు, చెడు జరిగితే చెడుని కోరుకుంటారు. కానీ దైవం పైన విశ్వాసం ఉంచి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు వెన్ను తట్టుకొని ప్రజలు ఆశిస్తే వాళ్ళు నిజంగానే విజయం సాధిస్తారని నమ్మకం ఉంది. సార్, విజయము ఆయన ఉత్తర కాశీ నుంచి 2 సార్లు అదే ఈశ్వరి అంటే ఈశ్వరుడి దయతో ఆయన 2 సార్లు అక్కడ ఎంపీగా గెలవడం జరిగింది. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో అంటే మనం దక్షిణ కాశీగా పిలువబడేటువంటి వేములవాడ రాజన్న గుడిని దర్శనం చేసుకున్నాడు. మరి ఉత్తర కాశీలో గెలిచినటువంటి ప్రధానమంత్రి మరి దక్షిణ కాశీలో కూడా బీజేపీని బలోపేతం చేయడానికి మరి వేములవాడ రాజన్న ఎంతవరకు సహకారం చేస్తాడనే సెంటిమెంట్ ఏమైనా ఉందా?
అంటే అది మనము ఒక చదువుకున్న వారిగా, భగవంతుడిని నమ్మిన వారిగా అటు విశ్వాసాలను ఏమీ అనకుండా మనం చేసుకుంటూ పోవడమే, చూసుకుంటూ పోవడమే. కానీ ఉత్తరాదిలో కొద్దిగా బీజేపీ ఇమేజ్ తగ్గిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ దక్షిణాది ఆదుకుంటుందా లేదా అది మనకు తెలియదు. ఎందుకంటే ఓటు ప్రభావం ఏ విధంగా చూపుతారు, చివరి నిమిషం వరకు కూడా సస్పెన్సే ఉంటుంది. కానీ అలాగే రాజన్న దయతో గట్టెక్కుతారా, ఓడిపోతారా అనేది ఎవరూ చెప్పలేని అంశం. ఓడిపోతే భగవంతుని పైకి నెట్టే పరిస్థితులు ఉంటాయి, గెలిస్తే భగవంతుడు ప్రోత్సహించాడని కూడా అనే పరిస్థితులు ఉంటాయి. అంతే తప్ప ఏదో వాళ్ళు చేసిన కార్యక్రమాలు, ప్రజాస్వామ్యంలో వాళ్ళు చేస్తున్న, ప్రజల కోసం చేస్తున్న పనులు వారిని గెలిపిస్తుంటాయి తప్ప ఇటువంటి సెంటిమెంట్లు ఉండవని కూడా మనకు పెద్దలు చెప్తుంటారు. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు సెంటిమెంట్ లేకపోతే కొద్దిగా దేవుడి కృప ఇవన్నీ ఎవరి విశ్వాసాలకు వాళ్ళకు సంబంధించినవి. కానీ ఇప్పుడు జనరల్గా పబ్లిక్లో టాక్ ఏందనంటే, ప్రజలలో వచ్చేటువంటి క్వశ్చన్ ఏందనంటే, ఉత్తర కాశీలో గెలిచినటువంటి ప్రధానమంత్రి దక్షిణ కాశీ అని పిలువబడేటువంటి వేములవాడ రాజన్నని దర్శనం చేసుకోవడంలో ఆంతర్యం ఏంది అనేది ప్రజల యొక్క అంటే ఒక క్వశ్చన్గా మారింది. ఈ ఆంతర్యం అంటూ ఏమీ లేదు. కానీ ఇక్కడ మనకు భక్తితో ముడిపడి ఉన్నాం అందరం దేవుడు అంటే నమ్ముతాం. దాదాపు ఒక 80% మనం దేవుళ్ళు అంటేనే నమ్ముతుంటాం. ఉదాహరణగా మన ఇస్రో శాస్త్రజ్ఞులు తీసుకున్న వాళ్ళు ఏ రాకెట్ ప్రయోగం చేయాలన్నా మన తిరుపతి దేవుడికి వచ్చి మొక్కుకున్న తర్వాతనే వాళ్ళు రాకెట్ ప్రయోగిస్తారు. అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం చదువుకున్న వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు ముందుకు వెళ్తారు. అలాంటి పరిస్థితే మన మోడీ గారు తీసుకొచ్చుకున్నారు. మన శంకరుని, మన వేములవాడ రాజన్నను దర్శించుకొని మొక్కుకున్నారు. విజయం సాధించాలని కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకున్నారు. వారు చేసిన పనులే వారిని గెలిపిస్తాయి. అంతే తప్ప ఎవరో దేవుడి మహిమ అది ఇది అనుకోవడం కొద్దిగా పొరపాటు అవుతుందేమో అని నేను కొద్దిగా చెబుతున్నాను. సార్, అందులో ఇంకోటి ఏంటి అంటే, మీరు అన్నట్టు అంటే విశ్వాసాలు ఎవరి వారికి ఉన్నాయని నేను అన్నా. ఎందుకంటే కానీ అది గత 75 ఏళ్ళ నుంచి ఏ ప్రధాని కానీ లేకపోతే ఏ మినిస్టర్ కానీ ఎవరైనా వెళ్ళడానికి జనికేటువంటి ప్లేస్. ఎందుకంటే రాజన్న మహిమ అని అందరు చెప్తా ఉంటారు, అక్కడ లోకల్ వాళ్ళు కానీ లేకపోతే జిల్లా వాసులు కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే, వేములవాడ రాజన్న ఈజ్ ద పవర్ఫుల్, సో ఆయన దగ్గరికి వెళ్తే జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే ఊకోవాలి అనేది ఒక ముద్ర పడ్డది. దీన్ని ఇప్పుడు జూన్ 4న సౌత్ ఇండియాలో బీజేపీ ఈశ్వర కటాక్షం ఉంటుందా ఉండదా అనేది మాత్రం ఆ రోజు తేలుతుంది. ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో గత 75 ఏళ్ళ నుంచి రాజన్న ఎవరికి అన్యాయం చేయడు అనేది ఈ ప్రజల ఆలోచన విధానము, లేకపోతే ప్రజలలో ఉన్నటువంటి అపనమ్మకము అవన్నీ జూన్ 4th నాడు తెలుస్తాయని నేను కోరుకుంటున్నా. మీరు అన్నట్టుగా నిజమే. జూన్ 4న బ్యాలెట్ పెట్టెలు విప్పినప్పుడు ఓట్లు ఎలా వేశారు, ఏం కథ, ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారు మనం వేచి చూద్దాం. అలాగే బోళాశంకరుడి దయ, ఖచ్చితంగా దయా హృదయుడు శంకరుడు, బోళాశంకరుడు నిజంగానే ఆ లింగం మీద ఇంత నీళ్లు పోయాగానే ప్రసన్నం అవుతాడనే ప్రతీతి ఉంది. ఇది దేవుడి దయే కావచ్చు, లేకుంటే జరుగుతున్నది ఏదన్నా సెంటిమెంట్ ఏమన్నా ఉందేమో కావచ్చు. అప్పుడు మరింత లోతుల్లోకి మనం విశ్లేషించుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే.